నెల రోజుల క్రితం మా ఇల్లు తీసేశారు. తీసేయడం ఫేక్ న్యూసా? నువ్వు చూసావా? సడన్ గా వచ్చి ఇది మీ ఇల్లు కాదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? అందరికీ నమస్కారం. ఒక నెల రోజుల క్రితం మా ఇల్లు తీసేశారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడుకొచ్చి మాకు ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. స్పందిస్తుందో కూడా తెలియదు. అయినా సరే నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు కొన్ని నిజాలు తెలియాలి. అక్కడ అదంతా కొంతమంది డబ్బిచ్చి మమ్మల్ని తీయించడం అనేది జరిగింది. ఇప్పుడుకొచ్చి ఎటువంటి ప్రభుత్వం కూడా మాకు స్పందించలేదు. స్పందిస్తుందో లేదో కూడా మాకు తెలియదు. మేము తీసేసిన తర్వాత కూడా అక్కడ ఇంకా ఆవులు పెంచడం జరుగుతుంది. ఆవులకి మేతలు వేయడం జరుగుతుంది. ఆ పక్కనున్న కంచె తీయలేదు. అక్కడ ఉన్న రేకుల షెడ్డలు తీయలేదు. ఏమీ తీయలేదు. ఏమని అడిగితే అవి మూగజీవులు, అవి మేము తీయము అనే విధంగా మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకే తెలియాలి. ఆ ప్లానింగ్ ఆఫీసర్ గారికి చెప్పితే అసలు ఒకరోజు ఫోన్ కలుస్తుంది, ఒకరోజు ఫోన్ అయితే కలవదు. ఏంటో అనేది ఆయన ఉద్యోగం ఆయన సక్రమంగా మంచిగా చేసుకుంటూ పోతే ఈ రోజునాడు అక్కడ ఒక ఇల్లు లెగిసిపోవాలి. ఆ పక్కన ఉన్న రేకుల షెడ్ కూడా తీసేయాలి. ఆ చుట్టుపక్కల ఆవులు కనిపించకుండా చెయ్యాలి. ఇది ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వర్క్. ఇది ఆయన అది చెయ్యకుండా మీరు ఇన్నాళ్ళు బట్టి దౌర్జన్యంగా ఉన్నారు అనే విధంగా మాట్లాడి అక్కడ ఉన్న లేడీస్ మీద ఇష్ట ప్రకారంగా మాట్లాడి అక్కడ ఉన్న ముసలి వ్యక్తి మీద ఇష్ట ప్రకారంగా మాట్లాడి వికలాంగుడి మీద నచ్చినట్టుగా మాట్లాడి ఇదంతా చేస్తున్నారు. ఇది అంతా పక్కన పెట్టేస్తే మాకు మంచి జరుగుద్ది అనేసి మేము సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇల్లు పోయిందనే మీకు తెలుసు. ఆ ఇల్లు ఎందుకు పోయిందో మీకు తెలియాలి కదా. అక్కడ వ్యభిచారం జరుగుతుంది అనేసి కొంతమంది కుంభక్కయ్యి ఆంధ్రజ్యోతిలో రాపించి న్యూస్ రాపించి చాలా దారుణంగా రాపించి న్యూస్ వేస్తారు. ఆ న్యూస్ వేయడం ఒక ఎత్తు అయితే అక్కడ ఎన్నో ఏళ్ళ బట్టి దర్జాగా ఉంటున్నారు అనే విధంగా, ఇక్కడ మందులు తాగుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి అనేసే విధంగా కొంతమంది స్పందనలో కంప్లైంట్లు ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినోడు మా పక్కనే ఉన్నాడు. అక్కడ ఉన్న పంతులు అది తీస్తే గాని ఇది మేము తీయము అని కండిషన్ పెట్టేశాడు. ఆ కండిషన్ పెట్టేయడం వల్ల ఈ రోజునాడు మా ఇల్లు పోయింది. అది తీస్తే గాని ఇది తీయము అన్న పంతులు ఈ రోజునాడు అక్కడే ఉన్నాడు. కానీ మేమైతే రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు కూడా వికలాంగుడు మా తాతయ్య. ఇప్పుడు కూడా మా తాతయ్య అదే రోడ్డు మీద బతుకుతున్నాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాడు. మా అమ్మమ్మ కూడా అక్కడే ఉంటుంది. మేము ఇంత బాధపడడానికి గల కారణం ఏంటి తెలుసా? ఇంతమంది ఉన్నారు, కాళ్ళు చేతులు లేవా, కూలి పని చేసుకోలేరా, కష్టపడలేరా అని మీకు ఉండొచ్చు. 30 ఏళ్ళుగా అక్కడే పెరిగి అక్కడే పుట్టి అన్నీ చేసి సడన్ గా ఈరోజు ఎవడో వచ్చి అది మీ ఇల్లు కాదు అనేసి అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇది మీ అందరికీ తెలియాలి అనేసి మేము ముందుకు వచ్చాము. కామెంట్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కామెంట్లలో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు.
మేము ఏ ప్రభుత్వానికి అర్హులం కాదు, మేము ఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉంటే జగన్ ప్రభుత్వం అయ్యా నమస్కారం అని ఆయన కాళ్ళ మీదే పడతాం. ఆయన ప్రభుత్వంలో మా ఇల్లు పోతే, పవన్ కళ్యాణ్ సార్ ప్రభుత్వంలో పోతే పవన్ కళ్యాణ్ సార్ కాళ్ళ మీదే పడతాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వమే న్యాయం చెయ్యాలని ఒక ఉద్దేశంతో నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ సార్కి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పి నేను వీడియో స్టార్ట్ చేశాను. అంతే తప్ప నేను ఏ ప్రభుత్వానికి సపోర్టర్ని కాను కూడా. ఇంకా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇది ఫేక్ న్యూసా? నువ్వు చూసావరా భయ్? నువ్వు చూసావా? కామెంట్లలోకి వచ్చి ఇది ఫేక్ న్యూస్ అని ఎలా పెడతావు? నీకు తెలుసా అక్కడ ఒక ముసలావిడ ఆవేదన కనబడట్లేదు, అక్కడ ఒక ఉన్న వికలాంగుడు ఆవేదన కనబడట్లేదు, ఇది ఫేక్ న్యూస్ అంటున్నావు నువ్వు. నీకు తెలుసా? నువ్వు పెట్టినంత ఈజీ అనుకుంటున్నావా ఒక మనిషి ఆవేదన? ఆ మనిషి ఎంత బాధపడుతున్నాడో, అయ్యో ఇల్లు పోయింది, ఇప్పుడు నా కుటుంబం ఎక్కడ ఉండాలి అనేది వాళ్ళు బాధపడే బాధ నీకేం తెలుసు? ఒక్క కామెంట్ పెట్టేస్తున్నావు ఇది ఫేక్ న్యూస్ అని. నాకు ఇప్పుడు వరకు చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా వరకు షేర్ చేశారు. మీ అందరికీ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ. మా విషయమే కాదు, చాలా మంది ఇల్లులు పోయాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, అది కొనసాగుతుంది. అది పక్కన పెట్టేసుకుందాం. ఏమీ జరగకుండా ఈరోజు సోషల్ మీడియాలోకి వచ్చి ఎదగదాం, లేదంటే కొంతమంది ముందుకు వెళ్దాం అనుకొని చాలామంది వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోలు చేసిన ప్రతి ఒక్కరు అని ఎందుకు అన్నానంటే, మగ వస్తాడు, లేడీ కూడా వస్తాడు. వాళ్ళు ఏదో కష్టపడి ఏదో వీడియోలు చేసుకుంటే అది బ్యాడ్ కామెంట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల అవతల వాళ్ళు తీసుకోలేక ఉరేసుకొని చచ్చిపోతే నీ పేరు మెన్షన్ చేసి ఈ వ్యక్తి సోషల్ మీడియాలో ఇలా బ్యాడ్ కామెంట్ పెట్టాడు అని ఒక లెటర్ రాసి చనిపోతే నీ బతుకేమవుద్ది? నీ బతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఇలా బ్యాడ్ కామెంట్లు పెట్టండి రా భయ్, బ్యాడ్ కామెంట్లు పెట్టండి ఈ రోజుల్లో ఎప్పుడు లేడు. కానీ మంచిగా వీడియోలు చేసిన వాళ్ళ మీద బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దు దయచేసి. ఎందుకంటే అవతల వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు, తీసుకోలేని వాళ్ళు ఉంటారు. ఆలోచించి కామెంట్ అనేది పెట్టండి. ఫోన్ ఉంది కదా పెట్టేద్దాం మనకు నచ్చినట్టుగా అనుకుంటే, సోషల్ మీడియా ఉంది, చట్టాలు ఉన్నాయి, తన పని అది చేసుకుంటూ పోతుంది. ఆలోచించు మిత్రమా.